నెక్స్ట్ దండకారణ్యంలో తప్పదా రణం. మావోయిస్టుల డెన్లో చకచక పోలీసు బేస్ క్యాంపుల నిర్మాణాలట. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దూకుడు పెంచిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అబూజ్మడ్లోకి సైతం అడుగుపెట్టిన బలగాలు. కీలక నేత హిడ్మా స్వగ్రామం పువర్తిలో కూడా పాగా వేస్తున్నారట. ఇక పువర్తిలో హిడ్మా విశ్రాంతి తీసుకునేదిగా భద్రతా బలగాలు భావిస్తున్న ఇల్లటిది. దండకారణ్యం కేంద్రంగా రణం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. మావోయిస్టు ఉద్యమానికి ఊపిరిగా ఉన్న ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. తెలంగాణ సరిహద్దుల్లోని ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు సమాంతర పాలన సాగించిన ప్రాంతాల్లో కొంతకాలంగా భద్రతా బలగాలు పాగా వేస్తున్నాయి. ఎక్కడికక్కడ బేస్ క్యాంపుల ఏర్పాటు ద్వారా మావోయిస్టులపైన నిర్బంధం పెంచుతున్నాయి. ఆపరేషన్ హిడ్మా మావోయిస్టు కీలక నేత పిఎల్జిఏ మొదటి బెటాలియన్ కమాండర్ మడవి హిడ్మా సొంత గ్రామం సుకుమా జిల్లా పువర్తిలో భద్రతా బలగాలు ఈ నెల 16వ తేదీన కొత్త బేస్ క్యాంప్ ఏర్పాటు చేశాయి. 40 ఏళ్ల తర్వాత ఇక్కడ జాతీయ జెండా ఎగిరింది. మావోయిస్టుల కార్యస్థానంగా పేరొందిన పువర్తిని బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. వేల మంది పువర్తి చుట్టుపక్కల అడవుల్లో జల్లెడ పడుతున్నారు. వందల మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న హిడ్మా కోసం బలగాలు వేటాడుతున్నాయి. చుట్టుపక్కల కీకారణ్య గ్రామాల్లో కూడా మరిన్ని బేస్ క్యాంపుల ఏర్పాటుతో మావోయిస్టుల ఉద్యమం పైన తుపాకీ ఎక్కుపెడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. మావోయిస్టుల డెన్లో బేస్ క్యాంపుల నిర్మాణాల్లో వేగం పెంచింది. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల సేఫ్ జోన్ అయిన అబూజ్మడ్లోకి సైతం బలగాలు అడుగుపెట్టాయి. సుకుమా, బీజాపూర్, దంతేవాడ జిల్లాల్లో అబూజ్మడ్ విస్తరించి ఉన్నది. కొండలు గుట్టల్లో దట్టంగా చెట్లు పెరిగి కనీసం నడవడానికి సరైన దారి లేని ప్రాంతాన్నే అబూజ్మడ్ అంటారు. మావోయిస్టులు తలదాచుకుంటున్న డెన్లపైన ఆపరేషన్కు వివిధ క్యాడర్లకు చెందిన 3000 మంది పోలీసు బలగాలు రంగంలోకి దిగినాయి. తాడో పేడో తేల్చుకునేలాగా మావోయిస్టుల దూకుడట. కీలక ప్రాంతాల్లోకి బలగాలు అడుగుపెట్టడాన్ని జీర్ణించుకోలేని మావోయిస్టులు సంయుక్త దాడులకు తెగబడేందుకు కార్యాచరణ రూపొందించినట్టుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. తాడో పేడో తేల్చుకునేందుకు మావోయిస్టులు కొత్త క్యాంపులపై విరుచుకుపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా జనవరి 16వ తేదీన బీజాపూర్ జిల్లా పామేడు ఠాణా పరిధిలోని పామేడు, చింతవాగు కొత్తగా నిర్మిస్తున్న ధర్మారం క్యాంపును లక్ష్యంగా చేసుకుని ఏకకాలంలో భీకర దాడులకు తెగబడ్డారు. నిఘా వర్గాలు ఊహించని విధంగా గ్రెనేడ్ లాంచర్లతో దాడులకు దిగారు. సమర్థంగా తిప్పికొట్టిన ఇలాంటి దాడులు మరిన్ని జరగొచ్చనే నిఘా వర్గాల సంకేతాలతో కేంద్ర పారామిలిటరీ బలగాలను అదనంగా మోహరిస్తున్నారు. ఇదే సమయంలో సంయుక్త దాడులకు తెగబడేందుకు ఛత్తీస్గఢ్తో జార్ఖండ్, ఒడిషా, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మావోయిస్టులు పెద్ద సంఖ్యలో దండకారణ్యం చేరుకుంటున్నట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. గెరిల్లా యుద్ధానికి తెగబడే మావోయిస్టులపై బలగాలు వ్యూహాత్మక పోరుకు సన్నద్ధమవుతున్నాయట. సో ఇది భీకరమైన యుద్ధం దిశగా ఛత్తీస్గఢ్ అడవుల్లో వాతావరణం కనబడతా ఉన్నది. సో ఎప్పుడు ఏం జరిగే అవకాశం ఉందన్నది కూడా చెప్పలేని పరిస్థితి.